ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ వారం రోజుల నుంచి ఫుల్ ఫీవర్ ఉందన్నమాట. మొన్న మంగళవారం నాడు వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా అప్పటి నుంచి అయితే వీడియో అన్నది అప్లోడ్ చేయలేదన్నమాట. అండ్ మరలా ఇవాళ వీడియో తీస్తున్నాను. అండ్ ఇవాళ కొంచెం తగ్గిందనమాట. ఇంకా గొంతు అన్నది సెట్ కాలేదు. గొంతు ఇంకా టార్ డబ్బా మీద రేకేసి గిక్కితే ఏ సౌండ్ వస్తుందో అలాగే వస్తుంది. కానీ వీడియో అనేది తీస్తున్నా. ఇంకా 4 రోజుల నుంచి అయితే అస్సలు మంచం మీద నుంచి దిగలేనంత పరిస్థితిలో అయితే ఉంది. బట్ ఇవాళ అయితే కొంచెం బాగున్నాను. ఇంకా బాగున్నాను కాబట్టి వీడియో అనేది తీస్తున్నాను. అండ్ ఎప్పుడైనా కానీ మనకి ఒంట్లో బాగోక మంచం ఎక్కేస్తే ఇల్లు ఏ రేంజ్లో ఉంటుంది అన్నది మీకైతే చూపిస్తాను. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక్కసారైనా వచ్చే ఉంటుంది లైఫ్లో ఆడవాళ్ళకి. అండ్ ఇవాళ అయితే చూపిస్తున్నాను. ఎంత దారుణంగా ఇల్లు ఉందంటే అంత దారుణంగా ఉంది. మళ్ళీ ఇదంతా చేసేటప్పుడు ఫీవర్ వచ్చేస్తుందేమో డౌటే నాకు. ఇంకా అదనమాట విషయం. ఇంక వంట ఇల్లు ఎలా ఉంది ఏంటి అన్నది చూసేదా వచ్చేయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేటప్పటికి 4 రోజుల నుంచి ఇలాగే ఉందన్నమాట. మీరు చెప్తే నమ్ముతారో లేదో, నేను బ్రష్ చేసుకుంటానికి కూడా పైకి లెగలేనంత ఫీవర్ అయితే వచ్చిందనమాట. నేను మరలా నాకైతే అనిపించింది పైకి లెగుస్తానా లేదా అని అయితే అనిపించింది. అంత సివియర్గా అయితే వచ్చేసింది. అండ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. అండ్ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఒక పూట సిలైన్ అయితే పెట్టి ఇంకా మెడిసిన్ అయితే ఇచ్చారనమాట. మెడిసిన్ వాడుతున్నాను. అండ్ ఇగోని చూస్తున్నారుగా, వంటిల్లంతా ఈ రేంజ్లో ఉందన్నమాట. కొంతవరకు మగవాళ్ళు కూడా మేనేజ్ చేయగలుగుతారండి. ఇంకా కొంత టైం అయ్యాక వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయితే అయిపోతారనమాట. మా వారైతే చాలా వరకు మేనేజ్ అయితే చేశారనమాట. ఇంకా బెడ్రూమ్ చూస్తున్నారా ఏ రేంజ్లో ఉందో. ఇంకా ముందైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి నిద్ర ఇచ్చేసాక ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అని. ఇంకా మా వారైతే ఇవాళ ఇంట్లో లేరండి, బయటికి వెళ్ళారనమాట ఒక వర్క్ పని మీద అనమాట. ఇంకా ఆయన వచ్చేలోపుగా ఏంటంటే ఈ పనులన్నీ చేసేసుకుందాము. ఇంకా ఆయన వచ్చినట్టయితే పర్లేదు ఉంచేసాయి తర్వాత చేసుకుందాం అనేసి ఆయన అయితే చేయనివ్వరు అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఆయన వచ్చేలోపుగా మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకుందామని అయితే ఇంకా లేసారనమాట. కానీ చాలా అంటే చాలా నీరసంగా ఉందండి. అండ్ ఇంత నీరసం మరలా నాకు ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు మరలా నా ఓపిక నాకు వస్తుందో నాకైతే తెలియట్లేదన్నమాట. చాలా అంటే చాలా టైర్డ్గా, చాలా నీరసంగా అయితే అనిపిస్తుందన్నమాట. ఇంకేదేమైనా మనకి ఎలా ఉన్నా ఏంటైనా మనం ఇల్లు అన్నది నీట్గా పెట్టుకోవాలి. అందులోనూ చంటిపిట్లు ఉన్నప్పుడు ఇంకా శుభ్రంగా అయితే ఇల్లు అయితే ఉంచుకోవాలి కదా. ఇంకా అందుకోసం అనేసి ఇంకా 4 రోజులైతే ఎలాగో అలా ఉన్నాను. కానీ ఇంక ఇప్పుడైతే లేసి కంప్లీట్ చేసేస్తున్నా. అసలు వంట ఇల్లు అయితే ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో. ఈ అంట్లన్నీ చూస్తున్నారా, 4 రోజుల నుంచి ఉన్న అంట్లు అనమాట. నేను ఇవాళ ఒక్క రోజే తోముతున్నాను. అండ్ ప్రతి గిన్నె, ప్రతి ప్లేటు అయితే స్మెల్ వచ్చేస్తుందనమాట. నేను ఫస్ట్ టైం ఇంత చిరాకు పడుతూ ఇసుక్కుంటూ చేసుకున్నాను అనమాట. అండ్ మాకు ఇక్కడ వచ్చేటప్పటికి సర్వెంట్స్ కూడా దొరకారండి. చాలా కష్టం అనమాట పల్లెటూరు. అండ్ అందరూ కూడా కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీసే ఉంటాయి. అండ్ సర్వెంట్ దొరకడం కూడా చాలా కష్టం అనమాట మా సైడ్ వచ్చేటప్పటికే. ఇంకెంత పనున్ని ఏదైనా కానీ మనమే చేసుకోవాలి తప్ప వేరే హెల్ప్ అంటూ ఎవరు ఉండరు. అండ్ నాకు వచ్చేటప్పటికి ఏంటంటే వేరే ఎవరితో కూడా నాకు చేయించడం అనేది నచ్చదనమాట. ఎందుకంటే డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో చేయించుకున్నా నాకు ఏంటో అదొక రకమైన ఫీల్ అయితే ఉంటుందన్నమాట. నేను మా బిందు పుట్టినప్పుడు కానీ, మా తీర్థమ్మ పుట్టినప్పుడు కానీ అసలు ఒక్క మనిషిని కూడా పెట్టుకోకుండా నాకు నేనే చేసుకున్నాను అనమాట. నాకు వెనకాల చేసేదందుకు కూడా ఎవరు లేరు. నేను సింగిల్ అనమాట. నేను మా వారు తప్పనించి నాకంటూ ఇంకెవ్వరూ లేరనమాట. ఇంకా నాకు ఏది వచ్చినా, నాకు ఆరోగ్యం బాగోకపోయినా, ఏదైనా కానీ ఇంకా మొత్తం అంతా నా హస్బెండే చూసుకుంటారు. అండ్ దేవుడికి చాలా 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 రుణపడి ఉంటాను. ఎందుకు అంటే మనకి చిన్నప్పుడు ఎంత కష్టపడతామో తర్వాత అంత సుఖపడతామనేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. నా విషయంలో నిజంగా అండి, నేను పుట్టింట్లో ఎన్ని కష్టాలైతే పడ్డానో ఇంకా అత్తగారింటికి వచ్చాక నిజంగా అంత సుఖమైతే పడుతున్నాను అనమాట. మా వారు వచ్చేటప్పటికి చాలా 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 గ్రేట్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే
ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఊర్లో ఉండి ఏ చిన్న కష్టం వచ్చినా ఏదైనా కానీ నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేను సెల్ఫ్గా ఉంటున్నాను అంటే నిజంగా మా వారి వల్లే. ఎందుకు అంటే ఆయన అంత బాగా చూసుకుంటారు. నాకు అసలు పుట్టిల్లు అన్నది కూడా నాకు గుర్తే రాదనమాట. నాకు వాళ్ళు ఒకరు ఉన్నారు అన్న ఆలోచన ఎప్పుడూ రాదు. అంత బాగా చూసుకుంటారనమాట. నిజంగా తల్లిదండ్రులు కొంతమంది ఉంటారండి ఎంత కఠినంగా ఉంటారో. అండ్ వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకురా బాబు మనం ఇలాంటి వాళ్ళకి పుట్టాము అని నిజంగా మనకి చాలా అనిపిస్తదనమాట. అది అందరి విషయంలోనూ కాదు. నాలాంటి ఒక అదృష్టవంతులు ఉంటారు కొంతమంది. వాళ్ళకే అలాంటి భాగ్యాలయితే దొరుకుతాయి అనమాట. కానీ నిజంగా నేను చాలా చాలా లక్కీ అనమాట. ఇంకా లేసైతే మొత్తం అంతా నేను ఇంకేదేదో చెప్పేస్తున్నాను. ఎప్పుడైనా కానివ్వండి మనకి ఆరోగ్యం బాగోనప్పుడే మన చుట్టూతో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా మనకు బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఏమంటారన్నది నాకు కామెంట్ చేయండి. నిజంగా నా హెల్త్ బాగోపోవటం వల్ల నిజంగా నాకు నా జీవితంలో జరిగిన బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయన్నమాట. అది నన్ను ఇంకా మెంటల్‌గా నన్ను చాలా 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 డిస్టర్బ్ అయితే చేసేస్తుందనమాట. ఎప్పుడు కూడా మనం మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉంటామో మనకి ఆరోగ్యంలో ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా ఏయొచ్చినా మనం చాలా అంటే చాలా ఎనర్జీగా ఉంటాం. ఎప్పుడైతే మన బ్రెయిన్ అన్నది డిస్టర్బ్ అయిపోద్దో అసలు నిజంగా మనం ఎంత ఓపిక ఉన్నా సరే 0%గా అయితే అయిపోతాం అనమాట. మనం చిన్న పని కూడా చేయలేము. నాకు ఇది నిజంగా ఓ 4 రోజుల నుంచి అయితే నేను మెంటల్లీ చాలా అంటే చాలా డిస్టర్బ్డ్ అయితే ఉన్నాను. మా వారు కూడా నన్ను బయటికి తీసుకురావాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఒకదానికి ఒకటి గుర్తొచ్చేసి మనం ఒక రకమైన డౌన్ అయితే అయిపోతామనమాట. ఎప్పుడు కూడా మనం మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిదనమాట. అండ్ మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసిన. వంటిల్లు అయితే నాకు శుభ్రం చేశాక హమ్మయ్య అనిపించిందనమాట. బెడ్రూమ్‌లోకి నాకు స్మెల్ వచ్చేసిందనమాట. అంత దారుణంగా అయితే ఉంది. 4 రోజులు బట్టి మనం లెగకపోయాము అంటే ఇల్లు చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే మగవాళ్ళు కొంతవరకే చేయగలుగుతారు. అంతా చేయలేరు కదా పాపం. ఇంకా కొన్ని అంట్లయితే తోమేసుకున్నాక ఇంకా పొయ్యి తోమేసుకున్నా, బెడ్రూమ్ సదిరేసుకున్నాను. అలాగే కొన్ని అంట్లయితే తోమేసుకున్నాను కదా! ఇంక ఈటిల్లో నుంచి కొంతవరకు తీసేసిన. పెద్ద పెద్ద గిన్నెలవి ఉన్నాయి కదండీ! అవన్నీ తీసేసుకుంటున్నాననమాట. అవన్నీ తీసేసుకున్నాక ఈ అంట్లు కూడా తోమేసుకొని సదిరేసుకున్నాను. ఇంక ఇక్కడికొచ్చేటప్పటికి వంటిల్లు క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. నాకు పెద్ద పనైతే హమ్మయ్య! తీరింది అనైతే అనిపించిందండి. నిజంగా మనకి ఎంత నాకు పొయ్యి కాసి చూసేటప్పటికి ఎంత చిరాకొచ్చేసింది. ఏంట్రా బాబు ఇలా ఉంది అని అయితే అనిపించిందనమాట. ఇంకా పొయ్యి తోమడానికైతే నాకు గంట టైం పట్టింది. రుద్ది అనమాట. ఇంక ఇప్పుడైతే పాపకైతే పాలు కలిపి పెట్టేసుకుంటున్నానండి. ఇంకా పాపకి పాలు కలిపేటప్పుడు నేను బాటిల్ ఎలా క్లీన్ చేసుకుంటానంటే కొద్దిగా షుగర్ అయితే వేస్తాననమాట. షుగర్ వేసి మనకి బాగా కాచుకున్న వేడి నీళ్ళు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనము షేక్ చేసేసుకోవాలనమాట. ఇలా మనం పంచదార వేసి షేక్ చేయడం వల్ల ఏంటంటే దాని లోపల ఉన్న జిడ్డంతా పోతుంది. అలాగే ఏమైనా పాలు కొంచెం ఇరిగినా లేదంటే ఏమైనా గెడ్డలుగా ఉండిపోయినా సరే ప్రాపర్‌గా అంటూ క్లీన్ అయితదనమాట. చాలామంది బ్రష్ పెట్టి అవి పెట్టి క్లీన్ చేస్తారు కానీ ఆటన్నిటికంటే కూడా ఇలా షుగర్ వేసి ఒకసారి అయితే క్లీన్ చేసుకుని తర్వాత ఒక బాగా వేడి నీళ్ళలో ఒక 2, 3 సార్లు క్లీన్ చేసుకున్నాక పిల్లలకి పాలైతే కలుపుకుంటాను నేనైతే. నేను ఈ జగ్గు వచ్చేటప్పటికి పాప పుట్టినప్పుడు తీసుకున్నాను అనమాట ఆన్లైన్‌లో. చాలా అంటే చాలా బాగా నాకు ఇప్పుడైతే యూజ్ అవుతుందనమాట. అలాగే ఏంటంటే నేను పాలు బాటిల్ వచ్చేటప్పటికి మొత్తం పగలంతా ఒక బాటిల్ వాడతాను. నైట్ వచ్చేటప్పటికి ఒక బాటిల్ వాడతాను. ఇలా 2 బాటిల్‌ని అయితే నేను పెట్టుకుంటాను అనమాట. పగలు వాడిన బాటిల్ ఏమో నైట్ అంతా చక్కగా ఒక అరగంట సేపు ఉడకబెట్టేసుకుని దాన్ని క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకుంటాను. అదేమో మళ్ళీ నైట్ వాడి మళ్ళీ పగలు వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ అలాగే క్లీన్ చేసుకుని ఇంకా నైట్‌కి నైట్ పగలుకి పగలు పెట్టేసుకుంటాను అనమాట బాటిల్. ఇలాగా నేను కొంచెం వేడి నీళ్ళేసి కలుపుకున్నాక కాచిన నీళ్ళు చల్లారబెట్టుకున్నాయి కలుపుకుంటాను అనమాట. అంటే వెమ్మటనే పిల్లకి పాలు పట్టాలి అనుకున్నప్పుడు ఇలా కలుపుతాను. లేదు తనకి కొంచెం టైం పట్టిద్ది అన్నప్పుడు వేడి నీళ్ళతోనే అచ్చంగా కలిపేసుకుంటాను అనమాట. ఈ విధంగా కలుపుకుంటే పిల్లలకి మనకి హెల్తీగా అయితే హైజీనిక్గా అయితే కలుపుకోవచ్చు అనమాట. నేను కలిపే పాలు కలుపుకున్న విధానం మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే పాలు పట్టే తల్లులు ఎవరికైనా ఈ టిప్ అనేది పనికొస్తుంది అన్నట్టుగా నేనైతే షేర్ చేసుకున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే నాకైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఇంకా నేను ఏంటంటే డైనింగ్ టేబుల్ కూడా తుడిచేసుకుంటున్నాను. నాకు కొంచెం
కొంచెం బాగోపోయినా ఏదైనా కానీ మొత్తం అంతా డైనింగ్ టేబుల్ మీద వచ్చేస్తాయి అనమాట. మా వారు మొత్తం అంతా ఆ డైనింగ్ టేబుల్ని అయితే ఫుల్ చేసేస్తారు. ఇంక ఈ డైనింగ్ టేబుల్ని అయితే నీట్గా అయితే సదురుకుంటా. నాకేమో డైనింగ్ టేబుల్ మీద ఒక్కటి కూడా ఉండకూడదు, నీట్గా అయితే ఉండాలన్నమాట. మా వారు ఏంటంటే మొత్తం అన్నీ తెచ్చి ఈ డైనింగ్ టేబుల్ మీద పెడతారు. ఇంకా మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట. ఇంకా మా పాప ఏంటంటే మొత్తం దాని బొమ్మలు, బుక్స్ మొత్తం ఇల్లంతా పెట్టేసిందనమాట. ఇంకా మనమైతే గదమాయించి ఇలా పెట్టకు అలా చేయకు అని పిల్లలకు చెప్తాం, కానీ తండ్రులు అయితే కూతుర్లకి అస్సలు చెప్పరండి. వాళ్ళు ఏం చేసినా ఎంత అలా చేసినా వాళ్ళకి ముద్దుగానే ఉంటుంది, కానీ తర్వాత మనకి చేసుకునేటప్పుడే తెలుస్తుంది అనమాట. చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. నాకు ఇల్లంతా సదరటానికి పావు గంట సేపు అయితే పట్టిందనమాట. అండ్ త్వరగానే తెగిలిపోయింది అనుకోవచ్చు, ఎందుకంటే ఇంకా ఇంకా ఒక్కోసారి అయితే ఇంకా చాలా చెత్త చేసేస్తారు. ఇంకా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇంకా లేసి అరుస్తాననేసో ఇంకోటి అనేసో కొంచెం నీట్గానే ఉంచారని చెప్పుకోవచ్చు అనమాట ఇల్లు. ఇంకా మొత్తం అన్ని బొమ్మలు గిమ్మలు అన్నీ అక్కడ సదిరేసాక ఇల్లు అయితే ఉడుచుకొచ్చేస్తున్నాను అనమాట. ఇల్లు ఉడుచుకొస్తుంటే ఎంత తుక్కొచ్చిందనమాట. ఇంకా మొత్తం ఇసుక మొత్తం తులసి కోటలో ఉన్న మట్టంతా కింద వేసి పామేసి పోట్టుకొని అయితే మనకి బయట బాల్కనీ అయితే ఎంత చండాలం అయితే చేస్తారనమాట. ఇప్పుడు ఆ బాల్కనీ అది కూడా కడుక్కోవాలి. ఈ పిల్లలు ఒక్క పని కాదండి, మా పెద్దదైతే రాను ఎదుగుతున్న కొలది అది చేసే అల్లరి అంత కాకుండా పోతుందనమాట. చిన్నదాయి కూడా దానికి సాయం 2 జంట కోతులు దగ్గరుంటే ఎలా ఇల్లుని చేస్తాయో అలా అయితే చేస్తున్నారనమాట. ఇంక ఇల్లు అయితే ఉడుచుకొచ్చేసానుగా, ఇప్పుడు పొట్టుకో అయితే కడగాలి. మొత్తం అంతా శుద్ధ పెట్టేసి పామేసి ఆ ఇసుకంతా పామేసి ఎంత చండాలం చేస్తారో. ఇప్పుడు ఈ మట్టంతా మళ్ళీ ఇంట్లోకి వస్తుంది, మొత్తం ఇల్లంతా కడుక్కోవాల్సి వస్తుంది. ఇంకా అంత పని పెట్టుకునే గంట కూడా కొంచెం కడుక్కుంటాం మొత్తము అనేసి ఇంకొంచెం అయితే కడిగేస్తున్నాను అనమాట. ఈ పని అంతా చేయడానికైతే నాకైతే ఒక పావుగంట సేపు కూర్చుంటాం చేయటం, ఓ పావుగంట సేపు కూర్చుంటాం చేయటం అనమాట. కంటిన్యూగా చేయడానికి అయితే ఓపిక రావట్లేదు. అండ్ ఎందుకో తెలియట్లేదు, ఈ ఫీవర్ వచ్చాక అయితే బాడీ పెయిన్స్ అయితే బాగున్నాయండి. వైరల్ ఫీవర్స్ కదా, దీనివల్ల ఎఫెక్ట్ అయితే చాలా అయ్యాను. అలాగే ఇంకోటి ఏంటంటే మనం డెలివరీ తర్వాత కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే వెల్లుల్లిపాయ నూనె అన్నది గోరులో వేసుకుంటాం, అలాంటి పెద్దవాళ్ళు చెప్తారు కొన్ని చిట్కాలు, అవి ఖచ్చితంగా పాటించాలని. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినకుండా నార్మల్గా ఇంట్లో పనులు అవి చేసేసుకుంటాము. అండ్ వెనకాల ఎవరైనా ఉంటే మనం కూడా నీళ్ళలో అట్లా చేయబెట్టాం, కానీ ఎవరూ లేకుండా మనం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని చిట్కాలు మనం ఇంట్లో పాటించాలి. వెల్లుల్లిపై నూనె వేయటం అనేసి, లేదంటే చెవుల్లో గొడ్లు పెట్టుకుంటాం అనేసి అలాంటివి చెయ్యాలి. బట్ నేనైతే అసలు ఏమీ చేయలేదండి. బట్ నాకు సంవత్సరం లోపే తెలుస్తున్నాయి అనమాట. గోర్లు నొప్పి రావటం, చేతులు నొప్పి రావటం, అరికాలు మండటం, ఇలాంటివన్నీ నాకు సంవత్సరం లోపే వచ్చినాయి. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొలది నాకు ఇంకెలా ఉంటుందో అని భయం అయితే వేస్తుందనమాట. అండ్ డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా కానీ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. హెల్త్ని అయితే బాగా చూసుకోండి. మనం డెలివరీ తర్వాత కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది వినండి, ఖచ్చితంగా అవి ఫాలో అవ్వండి. నాకంటే చేసేటందుకు ఎవరు వెనకాల లేరు. అండ్ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, నేను మా హస్బెండ్ తప్ప మాకు ఇంకెవరు లేరు కాబట్టి. అండ్ నాకు వచ్చేటప్పటికి వాటర్లో చేపెట్టేసుకుంటున్నాను. నాకు నేను శ్రద్ధ చేసుకొని 2 పిల్లలు చూసుకుని హస్బెండ్ చూసుకుని నాకు నేను శ్రద్ధ అన్నది చేసుకోలేకపోయాను అనమాట. కానీ నాలాగా ఎవరు అశ్రద్ధ మాత్రం చేయదు. తర్వాత మన ఒంటికి వచ్చినది చాలా అంటే చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. చెప్పులు వేసుకుని తిరగండి, అండ్ చెవుల్లో దూది పెట్టుకోండి, ఖచ్చితంగా జాగ్రత్త అంటే తీసుకోండి అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే తమలపాకులు వేసుకోండి. తమలపాకులు వేసుకోవడం వల్ల కూడా మనకి పళ్ళు అన్నవి గట్టిగా అవుతాయి. నేను డెలివరీ తర్వాత ఎప్పుడూ లేని నేను ఒక 4 పళ్ళు పీకించుకుంటామైంది, ఒక పన్నంతా టోటల్గా పుచ్చిపోతామైంది. ఇదంతా కూడా ప్రెగ్నెన్సీలో మనకు వచ్చే హార్మోన్స్ తేడా వల్ల వాటి వల్ల ఏంటంటే మనకి పళ్ళు అనేవి కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పళ్ళ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా తీసుకొని, మీకు అంతకీ నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే కనుక జీవన రేఖ ఉమెన్ హెల్త్ అనేసి ఉంటుంది కదా, అదొక్కసారి మీరు పెట్టుకొని చూస్తే మనకి ప్రెగ్నెన్సీ తర్వాత మనకి హెయిర్కి ప్రాబ్లం ఉంటుంది, స్కిన్కి ప్రాబ్లం ఉంటుంది, గోర్లకి ప్రాబ్లం ఉంటుంది. అలాగే వచ్చేటప్పటికి మనకి
ఆమ్, పళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంది, కళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కొని ఆ పిల్లలకైతే బర్త్ అయితే ఇస్తామన్నమాట. ప్రతి తల్లి కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇంకా నేను 4 రోజుల కిందట ఈ బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేసాను అనమాట. ఈ బట్టలన్నిటిని కూడా తీసుకుని ఆరేసేసుకున్నా. నేను కంఫర్ట్ వేసాను కాబట్టి బట్టలు అన్నవి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉన్నాయన్నమాట. అయినా కూడా ఒకసారి అయితే నేను క్లీన్ అయితే వేస్తాను, అంటే ఒకసారి పిండేసి డ్రై అయితే చేస్తాను అనమాట. ఎప్పుడు కూడా అన్నెన్ని రోజులు ఉతికేసాక పెట్టుకోకండి, ఎందుకంటే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఆరోగ్యం బాగోనప్పుడు తప్పదు ఎలాగో. ఇంకా ఈ విధంగా ఇక్కడతో అయితే పని ఈ విధంగా చేశాను అనమాట ఇవాళ వచ్చేటప్పటికి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ అయితే చేయండి. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.